ప్రైజ్ ది లార్డ్. కొందరు బోధకులు పరలోకం గురించి బోధిస్తారు కానీ నరకం గురించి బోధించరు. ఆశీర్వాదాల కొరకు బోధిస్తారు కానీ పరిశుద్ధత గురించి బోధించరు. దేవుని ప్రేమ గురించి బోధిస్తారు కానీ ఆయన ఉగ్రత గురించి బోధించరు. దేవుని వాగ్దానాల గురించి బోధిస్తారు కానీ ఆయన ఆజ్ఞల గురించి బోధించరు. దేవుని ఎలా వాడుకోవాలో నేర్పిస్తారు కానీ ఆయన చిత్తానికి ఎలా లోబడాలో మాత్రం నేర్పించరు. దేవుని ప్రేమ, ఉగ్రత, నరకం, పరలోకం, వాగ్దానం, ఆజ్ఞ, కృప, శిక్ష, దేవుని అడగడం మరియు దేవునికి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి పెనవేసుకున్న సత్యాలు. ఒకటి చెప్పి ఒకటి విస్మరిస్తే అది అసత్యం అవుతుంది గాని సత్యం ఎలా అవుతుంది? సగం సత్యం ఎప్పటికీ పూర్తి అసత్యం. కనుక నేస్తమా, మనుషుల శారీరక అభిరుచులకు అనుగుణంగా మనం బైబిల్ ని మృదువుగా చేయకుండా ఉన్నది ఉన్నట్లు బోధించాలి. బైబిల్ ఖచ్చితంగా కఠినంగానే ఉంటుంది, మార్గం ఇరుకుగానే ఉంటుంది. అయినా సరే దాన్ని మృదువుగా చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి విరుద్ధంగా బోధించరాదు. క్రైస్తవులుగా పాపాన్ని ఎలా అయితే సహించమో తప్పుడు సిద్ధాంతాలు కూడా సహించవద్దు. ఈ లోక అల్ప సంతోషాల కోసం దేవుని వాక్యాన్ని వ్యతిరేకించొద్దు. ఈత నేర్చుకోవాలి అంటే నీటిలో తడవాలి కదా. ఆమేన్.